ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఆదేశాల మేరకు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఇచ్చిన సూచనల మేరకు ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ సిరిసిల్ల నియోజకవర్గాల్లో ఈ ఓటర్ల సవరణ పైన సరైనటువంటి కార్యక్రమం పైన కాంగ్రెస్ పార్టీ నియమించినటువంటి బిఎల్ఏలకు ట్రైనింగ్ క్యాంపు నిర్వహించడం జరిగింది. ఏఐసిసి కార్యదర్శి తెలంగాణ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి సచిన్ సావంత్ గారు, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సభ్యులుగా పరిశీలకులుగా వచ్చినటువంటి బొమ్మ శ్రీరామ్ గారు, రాఘవేందర్ గారు, జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ గారు, బిఎల్ఏలు, ఈ ప్రాంతంలో సీనియర్ నాయకులందరూ కూడా ఈ సమావేశంలో హాజరైన క్రమంలో జరిగినటువంటి ట్రైనింగ్ లో ప్రధానంగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కేంద్రంలో ప్రమాదకరంగా మారి ఓటర్ లిస్టులో ప్రశ్నించే గొంతుకులను ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రశ్నించేటువంటి పార్టీలను పతనం వచ్చే విధంగా వారికి వ్యతిరేకంగా ఉన్నటువంటి వారందరి పేర్లను కూడా ఈ సరైన ప్రక్రియ ద్వారా ఓటర్ లిస్టు నుంచి వారి పేర్లను తొలగించేటువంటి ప్రమాదం దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి ఓటు హక్కును కల్పించే క్రమంలో అర్హులైన ప్రతి ఒక్కరిని కూడా ఓటర్ సవరణలో పేరు చేర్చుకునే విధంగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ప్రమాదకారిగా మారి ఈరోజు ప్రశ్నించే పార్టీలకు సంబంధించినటువంటి ఓట్లను కూడా తొలగించేటువంటి ప్రయత్నం చేస్తుంది. అంటే ఓట్ చోరీ అనేది రాహుల్ గాంధీ గారి గొంతెత్తి ప్రశ్నిస్తున్న సందర్భంలో ఇటీవల జరిగినటువంటి ఎన్నికలు కూడా చూసినాం. పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో, అదేవిధంగా తమిళనాడు ఎన్నికల్లో, బీహార్ ఎన్నికల్లో కూడా తమకు నచ్చని పార్టీ, ప్రశ్నించే పార్టీ, ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి, తృణమూల్ కాంగ్రెస్ సంబంధించి, డిఎంకే సంబంధించిన వారి యొక్క ఓటర్లు లక్షల కొద్ది తొలగించి, పశ్చిమ బెంగాల్ అయితే 90 లక్షల పైచిలుకున్న ఓటర్ తొలగిస్తే ఆ ఆబ్జెక్షన్ చెప్పిన తర్వాత 27 లక్షలు కూడా తొలగించినవి ఉన్నాయంటే అదే ఈ రోజు భారతీయ జనతా పార్టీకి అధికారం రావడానికి కారణమైన సందర్భంలో వారి దృష్టి తెలంగాణ ఇతరత్ర రాష్ట్రాల్లో కూడా పడి ప్రశ్నించేటువంటి వారి యొక్క ఓటర్లను కాంగ్రెస్ పార్టీకి అభిమానంగా ఉన్న ఓటర్ తొలగించేటువంటి ప్రక్రియను వారు చేసేటువంటి దాన్ని ఈరోజు మనం ముందులోనే అటకాయించే ఆ విధంగా ఆపే విధంగా చేసే ప్రయత్నం ఈరోజు ఇక్కడ జరుగుతున్న సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు ఓటర్ లిస్టులకు సంబంధించి మ్యాపింగ్ లో ఏ విధంగా వారి పేర్లు పోకుండా చూడాలని చెప్పి బిఎల్ఏ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. భారతీయ జనతా పార్టీ ఎంత ప్రమాదంగా మారిందంటే ఓటు చోరే కాదు, ఒక్క ఇంట్లో 46 మందిని దిగ్విజయ్ గారు వారి నియోజకవర్గంలో కూడా చెప్పడం జరిగింది. అనేక ప్రాంతాల్లో చిన్న చిన్న ఇంటి నెంబర్ల మీద కూడా అనేక మంది ఓటర్లు తయారు చేసుకుంటారు. ఆ ప్రమాదం నుంచి ఈరోజు ఇక్కడ కాపాడే ప్రయత్నం చేసేటువంటి కార్యక్రమాన్ని ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పిసిసి అధ్యక్షులు, ఇప్పుడు ఏఐసిసి సెక్రటరీ సచిన్ సావంత్ గారు వచ్చి అంటే దీనికి ఇంత ఇంపార్టెన్స్ ఎందుకు ఇస్తున్నామంటే భారతీయ జనతా పార్టీ వారికి వ్యతిరేకంగా ఉన్నటువంటి వారిని బూత్ స్థాయి నుంచే ఓటర్లుగా వారి పేరును తొలగించేటువంటి ప్రక్రియను ప్రారంభిస్తుంది. కాబట్టి ప్రజలను, ఓటర్లను, కాంగ్రెస్ పార్టీ శ్రేణులను, కాంగ్రెస్ పార్టీ ద్వారా ఎంపికైనటువంటి బిఎల్ఏలను అప్రమత్తం చేసేటువంటి కార్యక్రమమే ఈ రోజు ట్రైనింగ్ క్యాంప్ అన్నమాట చెప్తా ఉంది. ఎందుకంటే వాళ్ళు ఓటర్ లిస్ట్ నుంచి పేరు తొలగించడమే కాదు, ఓట్ చోరీ కాదు, ఏకంగా సీట్ చోరీ కూడా చేసేటువంటి స్థాయికి దిగజారిపోయినటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ జనరల్ సెక్రటరీ, తెలంగాణ ఇన్ఛార్జ్ అయినటువంటి మీనాక్షి నటరాజన్ గారి మధ్యప్రదేశ్ రాజ్యసభ సభ్యత నామినేషన్ తొలగించి సీట్ చోరీ చేసినటువంటి భారతీయ జనతా పార్టీ రాను రాను ఎంత నియంతృత్వ పోగొడుతూ ఎంత ప్రమాదకరంగా మారుతుందో చెప్పే ప్రయత్నం చేస్తూ గాంధీవాదిగా ఉన్నటువంటి మీనాక్షి నటరాజన్ గారి నామినేషన్ నిధులు తిరస్కరించారంటే ఏ మేరకు ప్రతిపక్షాలంటే భయపడుతుంది నరేంద్ర మోదీ ప్రభుత్వం అని చెప్పడానికి కోసం ఇది ఒక ఉదాహరణ. ప్రజాస్వామికవాదులందరూ కూడా ఈరోజు దేశవ్యాప్తంగా కూడా తప్పడుతున్న వేళ ఈరోజు తెలంగాణలో మీద కేసే నమోదు కాలేదు. ఎవరో వేసిన ప్రైవేట్ కేసులో మీ అభిప్రాయం చెప్పండి నోటీస్ ఇస్తే ఆ నోటీసు సమాధానం ఇచ్చేటువంటి ప్రక్రియలో ఏ విధంగా నిజాన్ని దాచిపెట్టినట్టు అవుతుందో మాకు అర్థమవుతుంది. అసలు ఆమె మీద కేసే లేనప్పుడు అక్కడ ఏ విధంగా ఆమె నామినేషన్ తిరస్కరించారో చెప్పాల్సిన అవసరం ఉంది. భారత న్యాయ ఉన్నత స్థానం సుప్రీంకోర్టుకు వెళ్లిన సందర్భంలో ఓ విశ్వాసం ఉంది, నమ్మకం. సుప్రీంకోర్టు తప్పనిసరిగా ఈ అంశంలో ఈరోజు ప్రశ్నించేటువంటి వారికి, మీనాక్షి నటరాజన్ లాంటి వారికి అండగా నిలబడుతుందని చెప్పిన ఒక విశ్వాసాన్ని సందర్భంగా వ్యక్తం చేస్తూ మేము ప్రజల పక్షాన్ని నిలబడతాం, ప్రజల పక్షాన పోరాటం చేస్తాం. భారతీయ జనతా పార్టీ ఆప్కా బార్ 400 230 చిత్కల పడి ఈరోజు పార్టీ ఫిరాయింపుల ద్వారా
300కు చేరుకుని చెప్పిన గొప్పలు చెప్పే ప్రయత్నం చేస్తున్న సందర్భాన్ని కూడా ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తాం. రాబో రోజుల్లో వాళ్ళ ఆటని ప్రాంతంలో సాగకుండా చేసే బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి బిఎల్ఎల ద్వారా ఇక్కడ ఉన్నటువంటి నాయకుల ద్వారా మేము నిలబడతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.